జగన్ ని దెబ్బకొట్టడానికి కారణమే గతంలో జరిగిన రాష్ట్ర విభజన. 2009 తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చాలని కాంగ్రెస్ అనుకుంది. బందిలఖండ్ తరహాలో ఒక ప్యాకేజ్ ఇచ్చేద్దామని కాంగ్రెస్ అప్పుడు అనుకుంది. అలాగే అక్కడున్న వాళ్లకు కీలకమైన పదవులు ఇచ్చేసి సద్దుమణిగిద్దాం అనుకునే టైంకి కిరణ్ కుమార్ రెడ్డి ఆపుకుంటూ వచ్చారు. ఇప్పుడే ఉద్యమం చల్లారుతోంది, ఇంకా ఈ పదవులు అవి ఇవి అంటే మళ్లీ రెచ్చగొట్టినట్లవుతుందని చెప్పుకొచ్చారు. ఇంతలో జగన్ వ్యవహారం పీక్ స్టేజ్ కు వెళ్లింది. అక్కడ రాష్ట్ర విభజన జరిగితే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న తెలంగాణ డివైడ్ అయిపోతే జగన్ కి సీన్ ఉండదు అనే విషయాన్ని అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానానికి నేతలు కేకే, డిఎస్ లాంటి వాళ్లు చెప్పిన మాటలు. ఇలా చేస్తే కాపులకు, కమ్మలకు, అలాగే అప్పట్లో ఉన్న కొంతమంది రెడ్లకు కూడా అవకాశం వస్తుందనుకున్నారు. జైపాల్ రెడ్డి, మధు యాష్కి, బిహెచ్ లాంటి వాళ్లంతా ఇదే కోరుకున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ విభజన జరిగింది. జగన్ ని దెబ్బ కొట్టడం కోసమే ఇదంతా చేసుకొచ్చారు. ఇక ఇప్పుడు సీనియర్ మోస్ట్ ఎంపీగా కాంగ్రెస్ లో ఉన్న చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుందంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనకు జగన్ కారణమని, కాంగ్రెస్ పార్టీ కారణం కాదన్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏపీ రాష్ట్ర విభజన జరిగేది కాదన్నారు. కాంగ్రెస్ ని జగన్ బలహీనపరిచిందన్నారు.